ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపలు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి 2020వ సంవత్సరం 4వ మాసము చివరి దినం వరకు నాయన ఇప్పటి వరకు నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ప్రత్యేకముగా సమయానుకూల ధ్యానములు అన్నటువంటి శీర్షికలో ఈ ఆరాధనలు మేము జరిగించడానికి మీరు కృపణిస్తున్నందుకు స్తోత్రాలు. మరొకసారి ఈ స్థలము నుండి నాయన నీ మాటలు, నీ తలంపులు ఇదిగో నాయన మరి బయటకు వెళుతుంటగా ఇదిగో నాయన అది నిష్ఫలముగా ఏ మట్టుకు ఉండదు అని అన్నావు. నీ కార్యాలు జరిగించుమని, మాతో మాట్లాడమని, ఇదిగో నాయన సమస్తమును మీకు మహిమకరంగా జరిగించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు కనిపించినటువంటి మేళ్ళన్నిటిని బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించవలసిన వారమైంటున్నాం. మన జీవిత కాలంలో ఇంట్లో కూర్చొని ఉన్నా, ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక నెల అనేది గడిచిపోయింది. దేవుడు ఇచ్చిన కాపుదలను, భద్రతను బట్టి దేవునికి స్తుతి చెల్లించుకుందాం. దేవుని ఆరాధించి కనపరిచాక దేవుని వాక్యంలోకి వెళదాం. అందరికీ తెలిసినటువంటి పాట, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేదని. గడిచిన కాలం అంతా ప్రభు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి అర్పణ ఆరాధన చెల్లించుకుందాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆకాశమహాకాశము వాటి అందున్న సర్వంబును, ఆకాశమహాకాశ వాటి అందున్న సర్వంబును, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్.
నివసించువన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అవును పిల్లరా, గడిచిన కాలం అంతటిలో మనుషుల సంచారం తక్కువైన వేళ అడవిలో నివసించినవన్నీ కూడా స్వేచ్ఛగా తిరుగుతూ దేవుని మహిమపరిచి ఉన్నాయని మనం చూస్తుంటున్నాం. ఆకాశ పక్షులు దేవుని మహిమపరిచాయి, అడవిలో నివసించు వన్యమృగాలు దేవుని మహిమపరిచాయి, స్తుతించాయి. ఆయన మహిమలో చేపడిన మనము గడిచిన కాలమంతా కాపాడినందుకు ప్రత్యేకముగా ఈ వైపరీత్యకరమైనటువంటి పరిస్థితిలో మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి ఎంతగానో మనం స్తుతి స్తోత్రాలు చెల్లించవలసిన వారమంటున్నాం. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవా రాసు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవా రాసు, ఆకాశ ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, ఆకాశ ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను, లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. హల్లెలూయా. దేవా దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించవలసిన వారమించున్నాం. ఆయన నిత్యము ఆరాధనకు యోగ్యుడైంచున్నాడు. ఆయనను గణపరిచి ఆరాధించవలసినటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎంతైనా ఉంది కనుక ఆయన ఆరాధిద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన కీర్తిద్దాం. మన దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయించుండగా ఆయన మన ఎడల చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం. అందరము కలిసి ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువక ఎల్లప్పుడూ స్తుతి పాడేదను అన్నటువంటి పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి
పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. దినమల్లా ఆయన తన చేతులు చాపి ఆయన కవుగిలలో మనల్ని కాపాడుచుంటుండగా ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కరుణలను బట్టి దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం, ఆరాధిద్దాం, కనపడదాం, ప్రభుని మహింపరుద్దాం. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. మనల్ని ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించాడు. మనల్ని హెచ్చించి గణపరిచినటువంటి నిర్మలాత్ముడు పూర్ణాత్మ మనస్సుతో ప్రభుని కొనియాడవలసిన వారమైంటున్నాం. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవగా భయభక్తులతో విందాం. కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చదువుకుందాము.
అది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15-16 వచనాలు. అప్పుడు మరి యొక్క దూత దేవాలయంలో నుండి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. ఆమెన్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయి మన మధ్య సంచరించుటకు ఇష్టపడుతుండగా, నీవున్న స్థలములో ఎక్కడ 2-3 నా నామమున చేరి ప్రార్థన చేస్తురో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభు వాగ్దానాన్ని బట్టి నేనున్న స్థలములో ప్రభు ఉంటున్నాడని విశ్వసించి మరొక్కసారి ప్రభుని గణపరిచి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలిన, కడలి పారైనను, అలలు ముంచివేసిన, ఆశలు అనగారిన, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు అని ప్రభుని ఆరాధిద్దాం.
బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. గడిచిన 40 రోజులుగా ఎటువంటి ప్రతిఫలము లేదని, ఆదాయము లేదని, ఇదిగో అన్నీ పోగొట్టుకున్నావని, ఎంతో శ్రమ బాధను అనుభవిస్తున్నావని దిగులు పడ్డం, దుఃఖపడ్డం కాదు. ఎన్ని పోయినా అనగా ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన నీ ఆప్తులందరూ నీకు దూరమైన, నీ ఆరోగ్యం క్షీణించిన, ప్రభు మాట, ఆయన చూపు, ఆయన తోడు, ఆయన నీడ నిన్ను నన్ను సజీవులుగా ఉంచుందని జ్ఞాపకం చేసుకున్నాం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆయనకు ఇలలో ఏదియు అసాధ్యము కాదు. ఆయన కృప ద్వారా మనకేది కూడా ఈ లోకంలో కొదువు కాదు. ఆయన కృపతో ఏది కూడా ఈ లోకంలో సమానం కాదని దేవుని స్తుతిద్దాం. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నాటిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలు నాకేదియో గాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, వందనాలు, స్తోత్రాలనైనా ఈ రాత్రి మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చినాం ప్రభా. అల్పులము, బలహీనులము అయ్యా, దర్శనంలో నిన్ను చూడగానే నువ్వు ఏర్పరచుకున్న వారే, అయ్యో మేము అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నవాడని అన్నాడు. ఇదిగో నాయన, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, ఇదిగో నీ పాదములకున్న చెప్పులు విడువము అని చెప్పావు. ఇదిగో నాయన, నువ్వు ఏర్పరచుకున్నటువంటి దైవజనులే తమ అయోగ్యతను, ఇదిగో నాయన, తమ బలహీనతలు నీ పాదముల దగ్గర ఒప్పుకున్నారు. ఇదిగో నాయన, జ్ఞానంలో సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని ఏర్పరచుకుంటానన్నా, వెర్రివారం ప్రభా. ఇదిగో అనుకూలమైన పాత్రగా, నీకు మహిమకరమైనటువంటి పాత్రలుగా ఈ రాత్రి మమ్మల్ని మలచండి ప్రభా. నీ సేవకుడు నిలబడుతున్నాడు, నీ దాసుడు నాయన మాట్లాడబోతున్నాడు. నా నోటికి మాట అందించండి ప్రభా. నా స్వరము నీ స్వరముగా ప్రభా. ఇదిగో నా ప్రభా, ప్రజల చెవులలో హృదయాలను తాకడానికి కృప చూపండి. దుర్దినాలలో, భయంకరమైన దినాలలో మేమున్నాం. మమ్మల్ని మేము నీ కృపకు అప్పగించుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ ప్రభు నామములో సాయంకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను. దేవుడు మన బ్రతుకులో మరొకసారి ఈ సమయానుకూల ధ్యానముల ఆరాధనలో పాల్గొనడానికి ఆయన మనకిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించవలసిన వారమైంటున్నాం. దేవుని నామము బలమైన దుర్గము, నీతిమంతునందులో ప్రవేశించి సురక్షితముగా ఉండునన్న మాటను నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కోట, మన ఆశ్రయము, మన స్వస్థత, మన ఆశ్రయము, మన ఆకలి, మన దప్పిక, మన ఆరోగ్యము ఆయన నామములో ఉంది కనుక ఆ ఘనమైన నామాన్ని స్తుతించడం, ఆరాధించడం, ధ్యానించడం ఎంతైనా మనకు మేలుకరమని ప్రభు నామంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నా వాక్యానికి అనుగుణంగా చదవబడిన వాక్యముతో పాటు మరికొన్ని వచనాలను ఇదే అధ్యాయంలోను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారులను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 14వ అధ్యాయములో పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి యోహానుకు దేవుడు చూపినటువంటి ఈ ప్రకటన గ్రంథ దర్శనములో ఇందాక మనము చదువుకున్నట్లు, ఇదిగో కోతకు సర్వము సిద్ధపరచబడి ఉన్నది, కోత కాలము వచ్చి ఉన్నది, కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిను. ఇది బహు దగ్గరగా ఉందని మనకు తెలుసు. దేవుడు ఇదిగో మనకు తీర్పు తీర్చడానికి తను తాను సిద్ధపరచుకుంటుండగా, దేవుని యొక్క అంతిమ తీర్పుకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, ఏ రీతిగా ఈ కొడవలి పెట్టి ఇదిగో కోత కోయము అనగా తీర్పు చెప్పక ముందు దేవుడు ఒక ఫైనల్ వార్నింగ్ అనేది ఆయన దూత ద్వారా మనకిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా మనం ఇప్పుడు చదువుకున్న 14వ అధ్యాయం 6వ వచనములో లేక 7వ వచనములో ఆ దూత, అతడు అనగా ఆ దూత, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, నిత్య సువార్తను చేతపట్టుకుని ఒక దేవుని దూత ఈ భూప్రపంచం మీదంతా తిరుగుతుందట. ఆ దూత చెప్పే మాట ఏంటంటే, ప్రతి జనముకు, ప్రతి వంశంకు, ప్రతి భాష మాట్లాడు వారికి దేవునికి భయపడి,
దేవునికి భయపడండి. ప్రియులరా, దేవుని మహాకృప ఏ రోజుకి ఆ రోజు ఏ సందేశం ఇవ్వాలి, ఏ సందేశం ఇవ్వాలి, ఈ సమయానుకూల ధ్యానముల విషయంలో దేవుని యొక్క అద్భుతమైన నడిపింపును బట్టి నేను ఎంతగానో దేవునికి స్తుతి చెల్లిస్తుంటున్నాను. గత రాత్రి ఈ రోజుకి ఏమి మాట్లాడాలి, ఏది తెలియపరచాలి ప్రభువా అని నేను ప్రార్థనలో ఉంటుండగా, కనిపెడుతూ ఉంటుండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఆ ఫోన్ కాల్ కొంచెం దూరపు బంధువు. ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే భయము, ఆయన కొంచెం సరిగా వినపడదు. అప్పటికే నేను దాదాపు గంట నుంచి కనిపెడుతున్నాను సందేశం కొరకు. బైబిల్ చదువుతున్నాను, ఆలోచన చేస్తున్నాను, ఏ అంశమైతే, ఏ వాక్య భాగం అయితే ఈ సమయానికి సరిపోతుంది అనుకుంటున్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు. గతంలో ఫోన్ చేసిన ఫోన్ నేను లిఫ్ట్ చేయలేకపోయాను కాబట్టి సరే అని చెప్పి ఆ ఫోన్ లిఫ్ట్ చేశాను. ఆయన ప్రేమతో, బావగారు మరి గవర్నమెంట్ పాస్టర్స్కి 5,000 ఇస్తుందని మా పాస్టర్ గారు చెప్పారు, అది మీకు చెబుదామని ఫోన్ చేశాను అంటే నవ్వి, అయ్యా అవన్నీ మనకు కాదులే, ఇదిగో మరి చాలా పేదలుగా సంఘం వలన పోషింపబడకుండా అవస్థలు పడే సన్నకారు లేక మరి చిన్న పాస్టర్లు, పేద పాస్టర్ల గురించి చెప్పబడింది, అవి మనకు అనవసరము అని చెప్తూ ఉన్నప్పుడు మాటల్లో ఒక మాట అన్నాడు. నేను అన్నాను, నువ్వు లైవ్ చూస్తున్నావంటే నాకు అంత పెద్ద ఫోన్ లేదు కదా బావగారు అని చెప్తూ ఒక మాట అన్నాడు. ఇన్ని జరుగుతున్న మనుషుల్లో భయం ఎందుకో కలగడం లేదు పాస్టర్ గారు అని అన్నారు. బావగారు అన్నాడు. అక్కడ దేవుడు నా మైండ్ ఫ్లాష్ చేశాడు. ప్రియులారా, దేవుని భయము, దేవుని భయము, దేవుని తీర్పును గురించి మానవుడు భయపడే పరిస్థితిలో ఈ దినాన లేడు. నేను ఆది నుంచి చెప్తున్నాను, ఈ కరోనా ఆరంభం నుంచి కూడా ఈ కరోనా అనేది, తెగుళ్ళు అనేటివి దేవుని తీర్పుకు సాదృశ్యాలుగా ఉన్నాయి. సో దేవుడు ఒక తీర్పును మన ముందు ఉంచాడు. దేని కొరకంటే మనము దేవునికి భయపడడానికి, దేవునికి భయపడడానికి. దేవుడు ఫైనల్గా ఈ భూమి మీద కోత కోయక ముందు కూడా ఆయన దూత ద్వారా చెప్పబడే సందేశం ఏంటంటే దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి. ఎందుకు అనంటే అక్కడ అంటాడు, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును. దేవుని తీర్పును ఎదుర్కోవలసినటువంటి మనము, ఆ ప్రధానమైన తీర్పును ఎదుర్కోబోతున్న మనము ఎంత మట్టుకు దేవుని ఎడల భయము కలిగి ఉన్నాం ప్రియులారా. దేవుని ఎడల భయము, భక్తి అనేక ఆశీర్వాదాలు మనకు సంపాదించి పెడుతుందని సండే స్కూల్ నుంచి మనం వింటూ ఉంటాం. జ్ఞానము, తెలివి, ఆస్తి, సంపద ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ కూడా. కానీ అది కాకుండా దేవుని ఎడల మానవునికి ఉండవలసిన భయాన్ని గురించి, అది కూడా ఆయన తీర్పు తీర్చబోయే దానిని గూర్చి, అనగా ఆయన తీర్పును గూర్చినటువంటి భయము మానవుల్లో కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే ఆ దూత ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దేవునికి భయపడి ఆయన్ని మహిమపరచండి అనే నిత్య సువార్త చెప్పబడుతుంది అంటున్నాడు. వాస్తవం ప్రియులారా, ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి వంశము వారికి సువార్త ప్రకటించబడుతుంది. ఏంటి ఆ సువార్త అంటే దేవునికి భయపడి దేవునినే మహిమపరచండి, దేవునినే మహిమపరచండి. దేవుడు ఆ అంతిమ తీర్పుకు మనము భయపడినట్లుగా, భయపడి ఆయననే మహిమపరచున్నట్లుగా మన ముందు కొన్ని తీర్పులు పెడుతూ ఉంచాడు. ఆ తీర్పుల దగ్గర మనము దేవుని ఎడల భయము కలిగి మనం ఎదుర్కోబోయే తీర్పుకు సిద్ధపడాలి. ఈ దినాలలో ఇది మనకు చాలా అవసరం. దాదాపు 40 రోజులు కావస్తుంది. ఈ 40 రోజులు దేవుని తీర్పులు గమనిస్తున్నటువంటి మనము ఎంతగా మనం ఎదుర్కోబోయే అంతిమ తీర్పు విషయంలో భయము కలిగి ఉన్నాం ప్రియులారా, భయము కలిగి ఉన్నాం. దేవుడైతే వీటిని జరిగించేది మన కొరకే. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి,
యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములు ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారట. దేవుని సన్నిధానములో అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు పాడుతున్న పాటలో ఉన్నటువంటి సారాంశాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏం పాడుతున్నారంటే, ప్రభువా, నీకు భయపడని వాడెవడు? ఎవడైనా నీకు భయపడవలసిందే. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనములో అదే మాట అంటాడు. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు. కనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. నరులు నీకు భయపడుట అనుగుణ్యము. నీ వంటి వారు జనులలో ఎవరున్నారు? నీకు భయపడుట అనుగుణ్యం అంటే ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. అనుగుణ్యము అంటే అది కంపల్సరిగా భయపడవలసినదే. అంతగా దేవునికి మనము భయపడవలసిన పరిస్థితి ఉంది ప్రియులారా. దేవుని దూత ప్రకటిస్తుంది, తీర్పు గడియ వస్తుంది, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. ఈ కరోనా కూడా దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అని అంటే, మనము రాబో తీర్పుకు సిద్ధపడడానికి. అనగా దేవునికి భయపడి దేవునిని మహిమపరిచే జీవితాలు కలిగి ఉండాలని దేవుడు దీనిని అనుమతించాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. దేవుని పట్ల భయం కలిగించడానికి దేవుడు కొన్ని తీర్పులు కలుగ చేస్తూ ఉంటున్నారు. ఈ సంవత్సరంలో మనము 2 ప్రధానమైనటువంటి తీర్పులను భారతదేశంలో చవి చూసాం. ఒకటి, ఇదిగో మరి హైదరాబాద్లో జరిగినటువంటి దుస్సంఘటనలో కొందరిని ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. అది జడ్జిమెంట్ కాకపోవచ్చు, కానీ ప్రజల దృష్టిలో అద్భుతమైనటువంటి జడ్జిమెంట్. అది అద్భుతమైనటువంటి జడ్జిమెంట్. అలాగూ ఘోరాతి ఘోరంగా బాధ పెట్టినటువంటి యవనస్తురాలి జీవితాన్ని నాశనము చేసి హతమార్చిన విషయంలో వారిని అలాగూ చేయడము, దట్ ఈస్ కరెక్ట్ జడ్జిమెంట్ అని దేశమంతా కూడా ఇదిగో మరి అభినందించి లేక సంతోషించిన తీర్పును ఒకటి చూసాం. రీసెంట్గా నిర్భయ కేసులో ఇదిగో అనేక సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వచ్చినటువంటి తీర్పు చిట్ట చివరికి ఆ 4 కూడా ఉరిశిక్ష తీయబడడం లేక వేయబడడం అనేది మనము చూసినటువంటి ఈ మధ్య కాలంలో ఒక శ్రేష్టమైన తీర్పు. ఎందుకు ఈ తీర్పులు, ఎందుకు ఈ చట్టాలు, ఈ తీర్పులు అంటే ఆ తీర్పులు గుండా వచ్చే శిక్షను చూచి మరి ఒకరు ఆ తప్పు చేయకుండా అలాంటి పరిస్థితి వస్తే భయపడతారు అని. వాస్తవం ప్రియులారా, దేవుని వాక్యము కూడా సెలవిస్తుంది. దేవుడు ఆయా సమయాలలో దేవుని తీర్పుకు భయపడినట్లు కొన్ని తీర్పుల ద్వారా మనలో భయం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనం చూడండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. చూడండి, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఎర్ర సముద్రములో వీరు దాటి రావడం, వెనకాల వచ్చినటువంటి ఫరో రథములు గుర్రములు వారి సైన్యమంతా మరి ఎర్ర సముద్రములో మునిగిపోవడం, ఎర్ర సముద్రం బయటకు వచ్చాక వాళ్ళు దేవుడు వారికి అనగా ఐగుప్తీయులకు చేసిన కార్యాలను చూచి ఇశ్రాయేలు దేవునికి భయపడి దేవుని యందును ఆయన సేవకుడైన మోషే యందు విశ్వాసం ఉంచారంట. దేవుడు మోషేతో చెప్పి పంపించాడు, నేను ఐగుప్తీయులకు తీర్పు తీరుస్తాను, ఐగుప్తీయులకు నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. ఆ తీర్పును చూచిన దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు దేవునికి భయపడ్డారట. వాస్తవం ప్రియులారా, దేవుడు మనలో భయము కలిగించడానికి దేవుని తీర్పులు ఎలాగుంటాయో మనకు తెలియపరిచి రాబో తీర్పుకి అవసరమైన భయము మనలో కలిగించడానికి దేవుడు ఇలాంటివి కొన్ని జరిగిస్తూ ఉంటాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవనేమో అని భయము కలిగి ఉందము.
వారికి ప్రకటింపబడినట్లు చూడండి, ఇశ్రాయేలీలు ఏ రీతిగా వాగ్దాన దేశంలో చేరకపోయారో దాన్ని చెప్తూ, భయము కలిగి ఉందము, వారిలాగా మనము వాగ్దానములో ప్రవేశించకపోదుమేమో అని బయటికి తీసుకొచ్చారు. దేవుని చూచారు, అనగా దేవుని తీర్పులు చూచారు, భయపడ్డారు. అయితే అరణ్యములో దేవుడు ఎంతగా తన కార్యాలు జరిగించినా కూడా వారి అవిశ్వాసము, అవిధేయత, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇదిగో వారు దేవునికి భయపడకుండగా దేవుడు వారిని వాగ్దాన దేశములో చేర్చకుండగా చేశాడు. దానిని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ, జాగ్రత్త, మీరు అలాగూ ఆయన తీర్పు చెప్పినప్పుడు మీరు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయిన ఇశ్రాయేలీలాగా అయిపోతారేమో, కాబట్టి భయముతో బ్రతకండి అంటున్నాడు. దేవుడిచ్చే ప్రతి తీర్పు, బైబిల్ చరిత్రలో ఈ భూమి మీద దేవుడు కలుగ చేసిన ప్రతి తీర్పు దగ్గర వాట్ వి షుడ్ లెర్న్, ఏమి నేర్చుకోవాలి మనమంటే దేవుని తీర్పుకు మనము భయపడడం నేర్చుకోవాలి ప్రియులారా. దేవునికి భయపడడం మనం నేర్చుకోవాలి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆమె పెనిమిటి సంఘమంతటికి ఈ సంగతులు విని వారందరికీ మిగుల భయము కలిగెను. సంఘమంతటికి ఆ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగిందంట. ఏంటా సంగతి? అననీయ సప్పీరాలు ఇదిగో అందరూ కూడా ఆస్తిపాస్తులు తీసుకొచ్చి అమ్మి అపోస్తల పాదముల యొద్ద పెడుతూ ఉంటే, మేము కూడా ఆస్తి అమ్మి పెడతామని చెప్పి ఇదిగో ఆస్తిలో కొంత అమ్మిన దాంట్లో దాచిపెట్టుకొని వచ్చి, మొదట అననీయ వచ్చాడు. పేతురు అడిగితే ఇంతకే అమ్మారంటే ఇంతకే అన్నాడు. ఎందుకు మీరు ఇలాగ చేశారు? అపవాదికి ఎందుకు అవకాశం ఇచ్చారు? పరిశుద్ధాత్మను మోసగించడానికి ఎందుకు ప్రయత్నం చేశారు అన్నాడు. ఇదిగో ఇంచుమించు 3 గంటలు అయిన తర్వాత ఆయన భార్య వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఆమెను అడిగితే ఇదే మాట చెప్పింది. మళ్ళీ ఆమెతో అన్నాడు, ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు గుమ్మములో ఉన్నాయని సెలవివ్వగానే ఆమె అక్కడే పడి చచ్చిందంట. వెంటనే ఆ సంగతులు విన్న వారందరికీ కూడా సంఘమంతటికి భయము. ఎంత భయంకరమైన జడ్జిమెంట్ చూడండి ప్రియులారా. దేవుడు తన సంఘానికి ఒక భయము కలిగించడానికి, దేవునితో ప్రజలు ఆటలాడుకోకూడదు, దేవుని సన్నిధానంలో యథార్థత, నీతి, సత్యం ఉండాలి, మోసము, అబద్ధము అనేది ఉండకూడదు. దీని వలన సంఘమంతటికి ఆ సంగతులు విన్న వారందరికీ భయము కలిగిందంట. యోనా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. చూడండి, ఇది చూడగా ఆ జనులు యెహోవాకు భయపడి, ఎవరా జనులు? యోనాతో పాటు ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి, సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు. ఇదిగో యోనా చెప్పాడు, నా వలనే ఈ సముద్రం మీదకి తుఫాన్ వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు. వాళ్ళు దాన్ని చేయడానికి ఒప్పుకోక ఏదో ప్రయత్నాలు చేశారు. ఇంకా కాన్బట్ అయి వాళ్ళు యోనాన్ని ఎత్తి సముద్రంలో వేయగానే సముద్రం నిమ్మళమైంది. దానిని చూచిన వారు, ఆ ప్రజలు యెహోవాకు భయపడి బలులు చెల్లించారట. దేవుడు ఒక తీర్పు అక్కడ ఇచ్చాడు. దేవుడు ఒక కార్యాన్ని అక్కడ జరిగించాడు. ఇదిగో నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. వేయకముందు ఇదిగో దేవునికి చెప్పాయా, ఈ పాపం మా మీద రాకుండా దోషం మాది కాదు, ఆయన చెప్పాడు, ఆయన చెప్పినట్లు మేము చేస్తున్నామని చెప్పి వేశారు. దేవుని తీర్పును చూశారు. వాళ్ళకి తెలియదు, ఆ వాడలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండదు. యోనా కొరకు దేవుడు ఒక పెద్ద మత్స్యమును సిద్ధపరిచాడని, 3వ దినాన ఆయన నినివే గట్టున కక్కబడ్డాడని, ఆయన అక్కడికి వెళ్ళి నినివేలో సువార్త చెప్పాక అనేకులు ఆ దేశమంతా మారుమనసు పొందారని వాళ్లకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ దేవుని తీర్పును అక్కడ చూచారు, దేవునికి భయపడ్డారు. వాస్తవం ప్రియులారా, ఇలాగ మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటూ పోతే దేవుడు అనేక జనాలకు తీర్పు తీర్చాడు. దేని కొరకంటే మనము దేవుని తీర్పులకు భయపడాలి. కానీ పరిస్థితి ఎలాగుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58వ వచనమును చూడండి. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములనయుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును.
అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మను నశింపజేయుటకును మిమ్మను సంహరించుటకును యెహోవా సంతోషించును. కనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశంలో నుండి పెళ్లగింపబడుదువు. దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోకిని యెహోవా నేను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైనా అన్య దేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీ అరికాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగిండును. నీవు రేయింబగుళ్ళు భయపడదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు. చాలా చూడండి ప్రియులరా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా చెప్పాడు, మీరు ఆయనకి భయపడితే మీరు వాగ్దాన దేశములో ఇవన్నీ మేలును అనుభవిస్తారు. ఆయనకు భయపడకుండా ఇతర విగ్రహాలను దేవతలను దేవుళ్లను సృష్టిని మీరు ఆరాధిస్తే మీలో ఆయన భయము కలిగిస్తాడు, మిమ్మల్ని ఆయన నశింపజేస్తాడు. ఏ దేవుడైతే మిమ్మల్ని అక్కడికి నడిపించాడో ఆ దేవుడే మీరు చెరగొనిపోనుడు. ఇలాగూ అనేకములు చెప్పాడు. నువ్వు దేవునికి భయపడకపోతే దేవుని యొక్క తీర్పులు మీరు ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పాడు. కానీ చరిత్ర చెప్తున్న సత్యం, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, వారు అన్ని చూచినా కూడా దేవుడు అలాగూ తనకు భయపడకపోతే వచ్చే పరిస్థితులు, భయపడితే వచ్చే పరిస్థితులు చెప్పినా కూడా దేవుని యందు భయపడక వారు విస్తారముగా పాపము చేసి దేవుడు ఏది చేయొద్దన్నాడో వాటన్నిటినీ చేసినట్లు దేవుని వాక్యములో మనం చూడొచ్చు ప్రియులారా. వారు ఎంతగా దిగజారిపోయారు అంటే రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 25 నుండి 28 దాకా చూద్దాం. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అషూరు రాజుతో మనవి చేయగా, అషూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. చూడండి ప్రియులారా, దేవుని ప్రజలు ఇదిగో మరి అష్షూరు రాజ్యానికి చెరగొనిపోయారు. అక్కడే వారు ఉన్నటువంటి పరిస్థితి, దానిలోనే వాళ్ళు ఉండే పరిస్థితులు ఎందుకు కలుగు చేశాడో ఇక్కడ చెప్తున్నాడు. ఆ చిన్న చిన్న రాష్ట్రాల లేక ప్రదేశాలను గురించి బైబిల్లో అక్కడ వ్రాయబడి ఉంది. అయితే వారు అక్కడ దేవుని భయం అంటే తెలియని పరిస్థితిలో వాళ్ళకి దేవుని ఎడల భయము కలిగించడానికి దేవుడు వారి మధ్యకి సింహాలను పంపించాడు. సింహాలు పంపించినప్పుడు సింహములు చంపుతున్న వేళ అక్కడున్నటువంటి ఈ అష్షూరీలతో కలిసిపోయినటువంటి ఇశ్రాయేలీలు అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగూ మేము దేవుని ఎడల మాకు భయము తెలియడం లేదు, ఆయన్ను మేము భక్తిగా సేవించడం మాకు తెలియడం లేదు, ఆయన పట్ల మేము ఎలాగ నడుచుకోవాలో మాకు తెలియడం లేదు అని అంటే, ఆ షోమ్రోను రాజు లేక అష్షూరు రాజు ఆ చెరగొనినటువంటి యాజకులలో ఒక యాజకుని వారి యొద్దకు తెస్తే ఆ యాజకుడు వచ్చి దేవుని ఎడల భయము భక్తి లేక దేవునికి ఎలాగూ భయపడాలో చెప్పాడు. చెప్పిన తర్వాత వారు టోటల్గా దేవునికే భయపడారని మనం చూస్తే ఎంత మట్టుకు లేరు. 32వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం, చూడండి. అదే అధ్యాయం. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులను అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు కలవారయుండి తాము ఏ జనులలో నుండి పట్టుబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి, మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన 41వ వచనం చూడండి.
ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. అయ్యా, దేవుడంటే మాకు భయం లేకుండా ఉంది కాబట్టే దేవుడు సింహాలను పంపాడు. మాకు భయము నేర్పించండి, మాలో భయం ఎలాగో కలుగుతుందో, దేవుని ఎలాగ మేము అప్రోచ్ కావాలో, దేవుని ఎడల మేము ఎలాగ నడుచుకోవాలో, ఇదిగో నడుచుకోకపోవడాన్ని బట్టి సింహాలు చెబుతున్నాయంటే ఒక యాజకుడు వచ్చి దేవుని ఎడల ఎలాగో భయం కలిగి ఉండాలో నేర్పిస్తే వీరేం చేశారంటే విన్నారు, దానిని చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఆ దేశంలో వారు పూజించే దేవతలను, వారు ఆ దేశ మర్యాదలను, విగ్రహాలను విడిచిపెట్టకుండా ఉన్నారట. దానిని మానక వీటిని కూడా చేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు దేవుని తీర్పు అంటే దేవుని ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలాగుందంటే ఇలాగే ఉంది. ఒక పక్క దేవుడు దేవునికి భయపడే పరిస్థితిలో, అలాగే లోకము, లోక సంబంధమైనటువంటి వాటికి మనం భయపడుతున్నాం. ప్రభు ఒక మాట అన్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు. ఏ దాసుడు ఇద్దరు యజమానులకు ఇష్టడుగా ఉండలేడు. మనమైతే దేవునికి భయపడడం కొంచెము, అదే సమయంలో లోకములో ఉన్న మనుషులకు, లోకములో ఉన్న వాటికి భయపడడము కొంచెం. ప్రియులారా, ఇది ఎప్పుడు కూడా రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయడం అనేది ఎప్పుడు కూడా ప్రమాదమే, ఎప్పుడు కూడా ప్రమాదమే. దేవుని ఎడల భయము కలిగి వారు ఉండాలని అంతగా దేవుడు హెచ్చరించినా కూడా, కొన్ని తీర్పులు ఆయన ప్రకటించినా కూడా, ప్రియులారా చూడండి, మనం గమనించినట్లయితే దేవుని భయం ఈరోజు ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ కరోనా ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. ఎంత దేవుని పట్ల, రాబోయే దేవుని తీర్పుని గుర్చిన భయము నీలో ఎంత పెరిగి ఉంటుందండి? ఎంత పెరిగి ఉంటుంది? ఆ రోజు ఆ రెండవ దొంగ, అనగా ప్రభు చేత పచ్చబడిన దొంగ అన్నాడు పక్కనున్న వాడితో, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్నవి చూచి కూడా ఇంకా దేవుని తీర్పు అంటే భయం లేకుండా మనం ఉంటున్నాం. దేవుని తీర్పులు చాలా భయంకరంగా ఉంటాయి ప్రియులారా. ఆయన తీర్పులను ఎవరు కూడా శోధించలేరు, ఆయన తీర్పులో నుంచి ఎవరు కూడా తప్పించుకొనలేరు. మరి ఆ తీర్పును గుర్చిన భయము మనలో ఎంత మట్టుకుంది? దేవుని తీర్పును గురించి మనం భయపడాల్సిన 3 సంగతులను ఈ రాత్రి మనం చూసుకొని ముగించుకుందాం. దేవుని తీర్పు విషయంలో మనం భయపడవలసిన 3 సంగతులు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు 1:17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. ఎందుకంటున్నాడు? ముందుగా పక్షపాతము లేకుండా తీర్పు తీర్చువాడు. దేవుని తీర్పుకి మనం భయపడవలసిన మొదటి విషయము, రాబోయు దేవుని తీర్పులో పక్షపాతం ఉండదు ప్రియులారా, పక్షపాతం ఉండదు. రోమపత్రిక 2వ అధ్యాయము 11 నుండి 16 వచనాల్లో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి కూడా చెప్తున్నాడు, చదవండి. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చు చుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోయలేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చూడండి, ధర్మశాస్త్రము లేని వారికి, ధర్మశాస్త్రం ఉన్న వారిని గురించి పౌలు మాట్లాడుతూ, ధర్మశాస్త్రం ఉన్న వారికి, ఇచ్చిన వారికి, కలిగిన వారికి ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పు ఉంటుందంట. ధర్మశాస్త్రము లేని వారికి కూడా తీర్పు ఉంటుందంట. ఏ రీతిగా? వారి మనస్సాక్షుల మీద ధర్మశాస్త్రం వ్రాయబడి ఉండగా, అనగా వారి మనస్సాక్షిని అనుసరించి కూడా దేవుని తీర్పులు ఉంటాయి. దేవుని తీర్పుకు పక్షపాతం ఉండదు. దేవుని తీర్పును గురించి మనం భయపడవలసింది ఏంటనక, ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీరుస్తాడు.
ఎంతగా తెలుసా? అది మేలైనా సరే కీడైనా సరే. అపోస్తుల కార్యములు 10:35 ఒక మాట ఉంది, చూద్దాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. కంటిన్యూ చేయండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మం 34 చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాడని పేతురు అంటున్నాడు. కొర్నేలి విషయంలో అనుకున్నాడట, ఇతడు అన్యజనుడు కదా, ఇతని ఇంటికి నేను పోయేది ఏంటి అని అనుకున్నాడు. దేవుడు ఆకాశం నుండి 4 చెంగులు పట్టినటువంటి దుప్పటి, అందులో చతుష్పాద జంతువులను చూపించి, నీవు లేచి వాటిని చంపుకొని తినమంటే, వద్దు ప్రభు నిషిద్ధమైనదంటే, దేవుడు పరిశుద్ధపరిచిందని నువ్వు ఎలాగ నిషిద్ధపరుస్తున్నావు అంటే, అప్పుడు అతనికి ఆత్మీయ అనుభవం వచ్చింది. నేను అన్ని జనులను తృణీకరించడం సరికాదనుకున్నాడు. వెంటనే క్రింద కొర్నేలి కాసుకొని ఉన్నాడు, కొర్నేలి పంపినటువంటి మనుషులు. అక్కడ దానిని గురించి మళ్ళీ యూదులతో పేతురు చెప్తుంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నాకు అప్పుడు అర్థమైంది. దేవుడు పక్షపాతి కాడని నాకు అర్థమైంది. ఏ రీతిగా అంటే, వారు బాప్తిసం తీసుకోకపోయినా వారికి దేవుడు ముందుగానే పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. నీవు నేను పొందినట్లు పరిశుద్ధాత్మ ఆయన వారికి ఇచ్చాడని యూదులతో చెప్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. కొర్నేలి అప్పటికి ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ప్రభు బిడ్డ కాలేదు, అన్యజనుడే. కానీ నీతిని అనుసరించి నడుచుకోవడాన్ని బట్టి దేవుడు పక్షపాతం లేకుండా ఆయనకు పొందవలసినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిసం ఆయనకి ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు యొక్క తీర్పులో పక్షపాతం ఎంత మచ్చుకుండవదు. భూప్రపంచంలో కూడా యేసు ప్రభు వారు తీర్చిన తీర్పును ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 8:1-11 ఉంది. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు, ఆమెకు తీర్పు తీర్చమన్నారు. అయా, ధర్మశాస్త్ర ప్రకారం మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావంటే, ప్రభు వంగి రాసుకుంటున్నాడు. ఇదిగో ఆయన ఒక మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడు మొదట ఆ మీద రాయి వేయమన్నాడు. ఇదిగో తీర్పు, ఆయన ఇచ్చే తీర్పులు ఎంత ఆమె పాపి, ఆమె రాళ్లతో కొట్టబడి చంపబడాలి అంటున్నారు. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ పాపాన్ని గుర్చేంటి? ఇదిగో ఏ ఒక్కడు కూడా ఆమె మీద రాయి వేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాస్తవం ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పక్షపాతము లేకుండా తీర్పులు తీరుస్తాడు. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6:9 యజమానులను ఉద్దేశించి పౌలు అంటున్న మాట చూడండి. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. యజమానులకు చెప్తున్నాడు, ఇదిగో మీరు పని వారిని బెదిరిస్తున్నారు, జాగ్రత్త. దేవుడు పక్షపాతము లేనున్నవాడు, పైనున్న వాడికి పక్షపాతం లేదు. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు, నువ్వు ఏ కొలతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. దేవునికి పక్షపాతం లేదు, నువ్వు పక్షపాతం చూపుతున్నావు, జాగ్రత్తని హెచ్చరిస్తున్నాడు. కొలసి పత్రిక 3:25 కూడా కొలసి సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్న మాట చూడండి. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. అన్యాయము చేసిన వానికి వాడు చేసిన అన్యాయమును తగినట్టుంటుంది, పక్షపాతం అనేది ఉండదు. జాగ్రత్త ప్రియా దేవుని జనమా, దేవుని తీర్పును గురించి మనం భయపడాల్సింది ఏంటంటే, దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. ఆయన తీర్పు చాలా కఠినంగా, చాలా పారదర్శకంగా, స్వచ్ఛమైనదిగా దేవుడు తన తీర్పును ప్రకటించబోతున్నాడు. ఈ రాత్రి సమయంలో దేవుని తీర్పుకు భయపడతావా? దేవుని తీర్పును ఎదుర్కొనే ధైర్యం నీకుందా? ఒకవేళ ఈ రాత్రిని నీవు నేను చనిపోతే, ఇదిగో మనము అంచె దినాన కడబురం రోగినప్పుడు, సమాధుల్లో నుండి లేపబడినప్పుడు దేవుని ఎదుర్కొనే ధైర్యం ఉందా? ఆ ధైర్యం నీకు అప్పుడు అక్కడ కలగాలి అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు దేవునికి భయపడాలి. ఆయన తీర్పు పక్షపాతము లేని తీర్పు, కాబట్టి ఆయనకు భయపడి అంటున్నాడు పేతురు భక్తుడు. రెండవది, ఆయన తీర్పును గురించి మనం భయపడాల్సిన రెండవ సంగతి ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10-11 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10-11. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును
ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ప్రభువును గూర్చిన భయమును ఎరిగి, ఏంటంటే భయము, మనము శరీరముతో చేసిన వాటిని అన్నిటిని బట్టి, అనగా మంచి వైనను చెడ్డ వైనను సరే వాటి ఫలమును అనుభవించవలసిన దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడవలసిన వారము. ఆయన తీర్పును గురించి మనం భయపడాల్సింది. రెండవది ఏంటంటే, మనము చేసిన ప్రతి పనికి, అది గుడ్ ఆర్ బ్యాడ్, ప్రతిఫలం అనేది మనము అనుభవించక తప్పదు. యు కెనాట్ ఎస్కేప్. లైట్ డిటెక్టర్ నుంచి తప్పించుకోవచ్చు, ఇదిగో జామర్స్ నుంచి తప్పించుకోవచ్చు, సీసీ కెమెరాల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, లేకపోతే స్కానర్ నుండి నువ్వు తప్పించుకోవచ్చు, ఇదిగో ఎన్నిటి నుండి నువ్వు తప్పించుకోవచ్చు ఒక తప్పు చేసినప్పుడు. కానీ నీవు చేస్తున్న ప్రతిదీ కూడా నీ మనసులో ఏముందో, ఏ ఉద్దేశంతో ఒక మాట నువ్వు నీ సహోదరుడితో మాట్లాడావో, ఎలాంటి చూపుతో నీ సహోదరి పట్ల నువ్వు చూచావో, ఎలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము. అందుకనే బైబిల్లో చక్కగా ఉంది, నాట నుండి సౌలు విషపు చూపనారంభించను దావీదు మీద జాగ్రత్త. దేవుని తీర్పులో యు కెనాట్ ఎస్కేప్ ఎవ్రీథింగ్. నువ్వు చేసిన ప్రతి యాక్షన్, నువ్వు చేసిన ప్రతి క్రియ, యాక్షన్ ఇన్ ద మీన్స్, నువ్వు చేసిన ప్రతి పనికి కూడా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ఆయన దాని విషయంలో ఏమాత్రము కూడా రాజీ పడ్డని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఎఫెసీ పత్రిక ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. చూడండి, ఆయనకు భయపడినటువంటి ప్రవక్తలేమి, దాసులేమి, యాజకులేమి, ధనవంతులేమి, పేదలేమి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఫలం ఇచ్చే సమయం ఆసన్నమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క తీర్పులో మనం భయపడాల్సింది ఏంటంటే, ఇదిగో నేను తప్పించుకోగలను అని అనుకోవడం చాలా పొరపాటు. ఈరోజు నా మాటలను వింటూ ఉన్నావు, నువ్వు నాకు కనబడడం లేదు, నేను నీకు కనబడుతూ ఉండొచ్చు కేవలము ఈ లైవ్ ద్వారా. అయితే ప్రియులారా, మన మాటలు, మన సంభాషణ ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన మనం చేసే ప్రతి క్రియకు ఫలం ఇవ్వబోతున్నాడు. యు కెనాట్ ఎస్కేప్. అది నాకు వద్దు ప్రభువా, నేను చేసిన మంచికి ఫలము దయచేయి, నేను చేసిన కీడుకి పాపానికి ఫలము దయచేయదంటే ఎట్టి పరిస్థితుల్లో అది జరిగేది కాదు. నువ్వు దేహంతో జరిగించిన ప్రతి క్రియను బట్టి దేవునికి లెక్క అప్పగించవలసిందే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనములో అంటాడు అపొస్తలుడైన పౌలు, చూడండి, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. దాసుడైనను స్వతంత్రుడైనను ఏ సత్కార్యము చేసినా దాని వల్ల ఫలము అనుభవించాల్సి వస్తుంది అని అంటాడు. వాస్తవం పిల్లరా, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 7 నుండి 15 వచనాల్లో మనం చూస్తే, దావీదు గొప్ప ఘోర పాపం చేశాడు. ఏమి ఎరగనట్టు దేవుని స్తుతిస్తున్నాడు, ఇదిగో ఆరాధిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి, బెత్షెబా గర్భవతి అయిపోయింది, ఇదిగో మరి ఆయనను చంపించేశాడు ఊరియాని. ఏమి ఎరగనట్టు నా కాముగా ఉండిపోయాడు, ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, ఎవరు నన్ను ప్రశ్నించేవారు లేరు అని చెప్పి బహుశా ఒక రకంగా మరిచిపోయాడేమో కూడా. కానీ ఒక దినాన దేవుడు నాతానును ప్రవక్తను పంపించి దేవుడు తీర్పును ప్రకటించాడు. వదిలిపెట్ల దావీదు నా చిత్తానుసారుడు కదా, నేను సౌలును త్రోసివేసి ఇతన్ని నేను ఎస్టాబ్లిష్ చేశాను కదా, ఇతడు నీతిని న్యాయాన్ని ఇప్పుడు దాకా జరిగించాడు కదా, నా గురించి గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు కదా, శత్రువు తన చేతికి చిక్కినా కూడా ఇదిగో యెహోవా చేత అభిషేకం నందున వాడిని ముట్టకూడదని వదిలేశాడు కదా అని చెప్పి దావీదు మెరిట్స్ అన్నిటినీ ఆయన చూసుకొని, ఆయన మెరిట్స్ అన్ని చూసేసి పోనీలే ఈ ఒక్క పాపం చేశాడు కదా, పోతే పోనీలే అని చెప్పి దేవుడు వదిలివేయలా. ఆయన చేసిన పనికి దేవుడు తీర్పును ప్రకటించాడు. నీవు రహస్యంగా చేశావు, పట్టపగలు అందరూ చూస్తుండగా నీ ఇంటి వాడే ఇదిగో నీ యొక్క ఉపపత్నులతో వెళతాడని చెప్పాడు. జరిగిందా లేదా ప్రియులరా?
ఇదిగో ఆయన ఏమి తప్పు చేసి కప్పిపుచ్చాడో దానికి తీర్పు, దానికి ఫలము. ఇదిగో చివరికి ఆ పుట్టిన బిడ్డ కూడా చస్తుందని చెప్పాడు. దేవుని తీర్పు నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎన్ని మెరిట్స్ నీకుండినా కూడా నీ డిమెరిట్స్ నీకు దేవుని యొద్ద ఆయన కోపము, ఆయన ఉగ్రత నీకు సంపాదించి పెడుతుంది. వాస్తవం ప్రియులారా, దేవుని జనమా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. ఇంటిలో నువ్వు దాని తర్వాత చదివి చూడండి. ప్రకటన గ్రంథం మనం 2-3 అధ్యాయాల్లో మనం చూస్తాం. 7 సంఘాలను ఉద్దేశించి ఆయన ఇచ్చే ప్రతిఫలం ఎలాగుంటుందంటే, ఎఫెసీ సంఘం ఆయన దానిలో మైనస్ ప్లస్ ఉన్నాయి. దానికంటాడు జీవవృక్ష ఫలమును ఇస్తాను అంటాడు. స్మరణ సంఘం దానిలో ఏ మైనస్ లేవు, అంత మంచిగా ఉంది, దానికి జీవ కిరీటం అన్నాడు. పెర్గమ సంఘము దానిలో ప్లస్ మైనస్ ఉన్నాయి, అనగా మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. వానికి ఇచ్చిన ఫలం ఏంటంటే, ఇదిగో మరుగైన మన్నాను తిన్నిస్తాను, తెల్ల రాతినిస్తాను, రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉంటుందన్నాడు. తూయితైర సంఘం 2 ఉన్నాయి, వేకువ చొక్కని ఇస్తానన్నాడు. సార్దీస్ సంఘం 2 ఉన్నాయి, తెల్లని వస్త్రములు ఇదిగో నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు. ఫిలదెల్ఫియా సంఘం 2 ఉన్నాయి, ప్లస్ మైనస్ ఉన్నాయి. దేవాలయములు ఒక స్తంభముగా చేస్తాను, నూతన యెరూషలేము అనే పేరు పెట్టబడుతుందన్నాడు. లవోదికయ సంఘం సింహాసనం మీద నాతో కూడా కూర్చున్నబెడతానన్నాడు. అనగా 7 సంఘాలు, 7 సంఘాలకి దేవుడు తీర్పు తీర్చే పరిస్థితులు ఎలాగుంటుందంటే, ఆయన ముందుగా చెప్తున్నాడు, నీలో ఈ మంచి ఉంది, వెల్ డన్. నీలో ఈ తప్పు ఉంది, జాగ్రత్త. నీవు సరి చేసుకుంటే, నీవు వీటిని జయిస్తే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైన ఫలాలు చెప్తున్నాడు. దాని క్యారెక్టర్ ఒక రకంగా ఉంది, దానికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆధిక్యత ఉంది, లేక 2-3 ఆధిక్యతలు ఉన్నాయి. వాటికి దేవుడిచ్చే ఫలము కూడా డిఫరెంట్. సంఘమంతా ఒకటే కదా, క్రీస్తు రక్తంలో కడగబడింది కదా, పాపులుగా ఉండి పరిశుద్ధులైన వాళ్ళు కదా అని అందరికీ ఒకే కొలత కొయిలా. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దగ్గర వేరియేషన్స్ చూస్తాం ప్రియులారా. జాగ్రత్త. మంచి అయినా సరే, చెడైనా సరే దేవుని తీర్పును గురించి మనము జాగ్రత్త పడాలి ప్రియులారా. మనము భయపడాలి ప్రియులారా. దేవునికి పక్షపాతం ఉండదు ఆయన తీర్పులో. రెండవది, ఆయన తీర్పులో సమస్తము కనబడుతుంది గనక నీవు ఈ శరీరముతో, ఈ దేహముతో జరిగించే, ఈ లోకములో జరిగించే ప్రతి పనికి నీవు జవాబు చెప్పాలి. తీర్పులో నుంచి తప్పించుకోలేవు. మూడవది, ఆయన తీర్పు దగ్గర మనం భయపడవలసిన సంగతి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు చూడండి. హెబ్రీ 12:28-29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఇందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చూడండి, దేవునికి భయపడి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఎందుకనగా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అనగా దేవుని తీర్పు దగ్గర దేవుడు ఎలాగుంటాడు అనంటే, పక్షపాతము లేనివాడు, సమస్తాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు, ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాడు. మూడవది, ఆయన దహించు అగ్నిగా ఉంటాడంట. బైబిల్లో దేవుడు అనేక సందర్భాల్లో ఇదిగో కన్స్యూమింగ్ ఫైర్ గా కనబడినటువంటి సందర్భాలు మనకున్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్న వాక్య భాగంలో ఉన్న సత్యం ఏంటంటే, ఆయన దహించు అగ్నిగా ఉంటాడు తీర్పు దినాన. అనగా దహించు అగ్ని రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది ప్రియులారా. ఒకటి కఠినత్వము, రెండవది పరిశుద్ధత. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు ఎలాంటి తీర్పరిగా ఉంటాడు అనంటే చాలా కఠినంగా ఉంటాడు, చాలా కఠినంగా ఉంటాడు. ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు దయ, ప్రేమ, కనికరము అందరికీ పాడుకున్నావు. నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆ రోజు ఈ దేవుడు ఇప్పుడు కృప, దయ, జాలి, కరుణ కలిగిన దేవుడు కఠినుడుగా ప్రవర్తిస్తాడు. ఆయనకు రాగద్వేషాలు ఉండవు. వీడు నా కొరకు ఇది చేశాడు కదా, అది చేశాడు కదా అని చెప్పి వాటిని బట్టి నీవు ఆయనకు భయపడి ఆయన మహింపరచకుండా జీవిస్తే నీకేమి ఆయన ఎగ్జంప్షన్ అనేది ఏ పరిస్థితుల్లో ఇవ్వడు. చాలా కఠినంగా ఉంటాడు, చాలా కఠినంగా ఉంటాడు. వాస్తవం, సత్యం ప్రియులారా. దేవుని వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 40వ వచనం చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. మత్తయి సువార్త 21వ అధ్యాయం 40వ వచనంలో గమనిస్తే అక్కడ ఉన్నటువంటి 33 నుంచి 43 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్న సారాంశం ఏంటంటే, ఇదిగో తలాంతులను గురించి లేక ద్రాక్ష తోటను గురించి చెప్పబడినటువంటి మాటలు. ద్రాక్ష తోట నాటి ఇదిగో దేశాంతరానికి పోయి పంట కాలమున
దాసులను పంపిస్తూ ఉంటే వారిని కొట్టడము, కొందరిని చంపడము అలాగ చేస్తున్నప్పుడు తన కుమారుని పంపినప్పుడు కుమారుని సన్మానిస్తారంటే ఆయన్ని కూడా చంపారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, చదవండి మాట. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయునెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని చూడండి, కఠినముగా వ్యవహరిస్తాడు, కఠినముగా వ్యవహరిస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24-30 వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఇచ్చిన 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తన చోట కోయివాడు, చల్లని చోట పంట కూర్చుకుని కట్టినట్టు నేను ఎరుగుదును గనక ఇదిగో నీ తలాంతుని తీసుకుపోయి భూమిలో తవ్వి దాచిపెట్టినానంటే ఎంత కఠినంగా మాట్లాడండి. ఇదిగో వీడిని వెలుపట్టు తోయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండును అన్నాడు. నో ఛాన్స్, నో మోర్ ఛాన్సెస్. దేవుడు ఆయన తీర్పులో చాలా కఠినంగా ఉంటాడు. నీవు దయా, జాలి, కరుణను ఎంత మట్టుకు ఆయన చూపుడంట. దేవుడు ఈ రోజు నేను చెప్పేది కాదు, బైబిల్ ఎప్పటి నుంచో చెప్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. 11వ వచనం చూడండి. కరుణ, జాలి లేకుండా నేను వారిని శిక్షించదును. దేవునికి కరుణ, జాలి అనేది లేకుండా ఇదిగో వారు నాకు భయపడకుండగా వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే నా తీర్పులు ఎలాగుంటాయంటే కరుణ, జాలి అనేటి ఉండవు. జాగ్రత్త. అలాగే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా ఇదిగో ఆయన తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. చూడండి, నేను కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. అమ్మా నాయన కాదు, ఇదిగో పుమ్మ అని నీకు తీర్పు తీర్చడానికి, మాట్లాడడానికి, మామూలు రోజులు కాదు, నీతో ముచ్చటించడానికి, నీకు నొప్పి తగలకుండా మాట్లాడడానికి. దేవుని తీర్పు దినాన ఆయన దహించు అగ్ని వలె ఉంటాడు. ఎంత కఠినంగా ఉంటాడో అంత కఠినంగా ఉంటాడు. జాగ్రత్త పిల్లరా. దేవుని సేవకుడుగా దేవుని వాక్యము నుంచి ఇదిగో ఈ దినాల్లో దేవుడు మనను ఇదిగో ఆయన సేవకుడు ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుని తీర్పుకు భయపడు. ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీరుస్తాడు. నీవు చేసే ప్రతి పనికి మూల్యము నువ్వు చెల్లించాల్సి ఉంది ఆయన తీర్పు దగ్గర. ఆయన తీర్పులో ఏ మట్టుకు జాలి, దయ, కరుణ అనేది ఉండదు. చాలా కఠినముగా వ్యవహరిస్తాడు, చాలా కఠినంగా తీర్పు తీరుస్తాడు. అనుకోవద్దు తప్పించుకుందంలే, ఇదిగో నేను ఇలాగూ చెప్తే అలాగూ చెప్తే ఎంత ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడో తెలుసా? ఇదిగో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అని చెప్తాడు, అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొంటే మేము నీకు ఆహారం ఇవ్వలేదు, దప్పికొంటే నేను దాహం ఇవ్వలేదు, నువ్వు దిగంబరై ఉంటే వస్త్రం ఇవ్వలేదంటే ఈ చిన్న వారిలో ఒకరికి నీవు ఈ దినాన కరోనా వ్యాధితో ఇబ్బందులు పడుతున్న వారికి ఇదిగో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ చిన్నది చేసినా కూడా దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు, దేవుడు దానికి ఫలమిస్తాడు. జాగ్రత్త. అయితే నీ ఫలాలు ఇవి ఎక్కువవుతాయా ఆలోచన చేయి. నీ నీతి క్రియలు మురికి గుడ్డవలేవు, అవన్నీ చేసి మంచి క్రియల ద్వారా నేను తీర్పులో తప్పించుకుంటాను అనుకోవద్దు. దేవుని తీర్పును నువ్వు తప్పించుకోవాలంటే, దేవుని తీర్పులో శ్రేష్టమైన తీర్పు పొంది ఆయనతో నువ్వు సదాకాలం ఉండాలంటే దేవునికి భయపడు, దేవునిని మట్టుకే మహిమపరచు, దేవుని మట్టుకే మహింపరచు. ఇది నిత్య సువార్త. ఇది పరలోకము నుండి దూత భూలోకానికి చెబుతున్న సువార్తని ప్రకటన గ్రంథం ఇదిగో మరి 14వ అధ్యాయం 6-7 వచనాల్లో దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు తీర్పు పట్ల భయం ఉందా నీకు? భార్యకు అబద్ధం చెప్పి తప్పించుకున్నట్లు, భర్తకు చెప్పి తప్పించుకున్నట్లు, అమ్మా నాయనకు చెప్పి తప్పించుకున్నట్లు, ఇదిగో అధికారుల దగ్గర, టీచర్స్ దగ్గర ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అని అనుకున్నట్లు దేవుని తీర్పు దగ్గర తప్పించుకుంటానని అనుకోవద్దు ప్రియులారా. ఆయనకు కనబడనిది ఏదీ లేదు. ఈ రాత్రి ప్రభు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని భయం కలిగిన వాడు ఎలాగుంటాడో, ఒకవేళ దేవుని భయముతో నువ్వు ఉన్నావో లేదో,
దేవుని తీర్పుకు భయపడే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో లేదని పరీక్షించుకోవడానికి 2 రెఫరెన్స్ మనం చూసుకొని ధ్యానాన్ని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. చూడండి, పరిశుద్ధతను సంపూర్ణము చేసుకుని దేవుని భయముతో సమస్త కల్మషాన్ని తీసివేసుకోవాలి. నీ పరిశుద్ధతలో సంపూర్ణతను నువ్వు సాధించుకోవాలి. దేవుని భయము కలిగిన వాడు దేవుని తీర్పు పట్ల ఇదిగో ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడే. అయ్యో, ప్రతి పనికి కూడా ఆయన తీర్పు తీరుస్తాడే. అలాగే ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తాడనే భయము కలిగిన వాడంట పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ తన శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషాన్ని కడుక్కుంటూ ఉంటాడట. లేకపోతే ఆ భయం లేనివాడు ఎంతైనా జరుగుతూ ఉండినా చూస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు, భయము లేకుండా ఉంటాడు. అందుకనే కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, ఇదిగో భయము నుండి పాపము చేయకుడి. భయం ఉంటే పాపము చేయకుండా ఉంటారు. దేవుని తీర్పులో నేను నిలబడాలని భయము కలిగిన వాడు పాపము చేయడానికి సాహసించడు. సాహసిస్తున్నాడంటే వానికి దేవుని తీర్పు అంటే భయం లేదు. గుర్తుంచుకో. చివరి మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్న మాట, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. దేవుని యొక్క తీర్పుకు భయపడేవాడు ఎలాగుండాలి అనంటే ప్రియులరా, భయము కలిగిన వాడుట తన రక్షణను భయముతో వణకుతో కాపాడుకుంటూ ఉంటాడు. రక్షణ పొందేశాను కదా అని ఏమారి ఉండడు, తిరిగి పాపము చేయడు, కుక్క తన వాంతికి మరలినట్లు మరలడు. ఒకసారి వెలిగింపబడిన తర్వాత తిరిగి చీకటిలోకి ఆ వాడు వెళ్ళిపోడు. భయముతో వణకుతో తన సొంత రక్షణ కొనసాగించుకుంటూ ఉంటాడు. వాస్తవం యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో ప్రియులరా, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి మాట మనం గమనిస్తే అక్కడ అంటాడు, 11వ అధ్యాయం 3, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. ఎంతగా దేవునికి భయపడాడో తెలుసా? ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మన జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు భయముతో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనను జరిగిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాస్తవం, ఆయన మనుషుడుగా ఉన్నప్పుడే తన్ను విడిపించగలిగిన వాని ఎడల భయము భక్తి కలిగి జీవించాడు. మరి దేవుని కుమారుడై ఉండి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడై ఉండి పాపము లేని వాడుగా ఉండినా ఆయన దేవునికి అంత భయపడి ఇదిగో ఆయన తన జీవితాన్ని తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, లేపబడ్డాడు, ఎత్తబడ్డాడు, ప్రభుతో ఉన్నాడు. అనుభవం నీకు రావాలి అనంటే దేవుని తీర్పుకు భయపడు. ఈ కరోనా అనేది ఒక తీర్పు. దేనికంటే రాబో తీర్పుకి నీవు నేను భయపడ్డానికి. ఈ రాత్రి దేవుని తీర్పుకు నువ్వు ఎంత మట్టుకు భయపడుతున్నావు? జాగ్రత్త. ఎవరైనా కేసు వేస్తే ఏం ఆలోచన చేశారంటే జడ్జి ఎటువంటి వాడు, ఏమైనా మంచోడా, కఠినంగా వ్యవహరిస్తాడా? అడ్వకేట్ చెప్తుంటారు, అయ్యో ఆయన చాలా స్ట్రిక్ట్ అయ్యా, చాలా కష్టమయ్యా, ఆయన ఇవ్వడయ్యా, ఆయన దగ్గర కుదరదయ్యా. కొంతమంది లిబరల్గా ఆర్డర్స్ ఇచ్చేస్తుంటారయ్యా, వాళ్ళు ఏం పట్టించుకోరు, ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది క్యాస్ట్ను బట్టు, వాళ్ళ కులాన్ని బట్టు, వాళ్ళ ఆఫీసును బట్టు ఇలాగ ఇచ్చేస్తారయ్యా ఆర్డర్స్. రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మహా తీర్పరిగా దేవుడు నిలబడుతున్న వేళ ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉంటున్నాడు. ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రాబోతుంటుండగా తలలు వంచండి. 1-2 నిమిషాలు ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని తీర్పు ఉంది. ఇదిగో పరలోకము నుండి దూత నిత్య సువార్త పట్టుకొని భూలోకములో ప్రతి జనముకు, ప్రతి భాషకు, ప్రతి వంశానికి చెప్తుంది, దేవునికి భయపడుడి, దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తుంటున్నాడు. ఆలోచన చేయి.
ఆయన రాబోతున్నాడు తీర్పు తీర్చడానికి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడి ఆయనతో సదాకాలం ఉండే పరిస్థితి నీకుందా? ఆయన తీర్పుని ఎదుర్కొనే ధైర్యం నీకుందా? ఆలోచన చేయి, ప్రభుని అడుగు. ఈ దినమందైనా ఈ కరోనా వ్యాధి ద్వారా దేవుడు ఒక తీర్పును ఉంచి, మహా తీర్పుకు నీవు నేను భయపడి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని, మన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలని ఆశపడుతుంటుండగా ఆ పరిస్థితి నీ జీవితంలో లేకపోతే ప్రభు సహాయాన్ని కోరు. నమ్మదగిన దేవుడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించు గడగడలాడును, సాగిలపడి నమస్కరించు గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. పరిశుద్ధుడా, ప్రేమపురుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. తీర్పున్నదని ఎరిగి బ్రతకాలి అన్నావు. ఆ తీర్పులో నీవు ఏ రీతిగా ఉంటావో, ఆ తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో, ఆ తీర్పు ఎంత పక్షపాతము లేకుండా ఉంటుందో, ఆ తీర్పులో ప్రతి చిన్నది, ప్రతి ఆలోచనకు కూడా ఫలముంటుందని, ఎవడు తప్పించుకోలేడని ఈ రాత్రి నాతో మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. కరోనా వచ్చి 2 నెలలు అవుతుంది. ఆ దేశంలో స్టార్ట్ అయ్యి మా యొక్క దేశంలోకి, మా ప్రాంతాల్లోకి వచ్చి కొన్ని దినాలే అవుతుండొచ్చు. అనేక భయానక పరిస్థితుల్లో భయం అయితే మాలో ఎంత పెరిగిందో మేము పరీక్షించుకోవడానికి ఈ రాత్రి నీ తీర్పుకు మేము భయపడాలని, ఇదిగో కొడవలి పట్టి కోత కోయుడి అని సెలవిచ్చిన మాటకు ముందుగా దూత ద్వారా ప్రతి జనానికి, ప్రతి వంశానికి దేవునికి భయపడండి అని నీవు చెప్పినటువంటి మాటను, చెప్పబోతున్న మాటను మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఇది నిత్య సువార్త.
ఇదిగో ప్రభు స్వస్థత వస్తుంది, ఇదిగో వివాహాలు అవుతాయి, బిడ్డల్లో కలుగుతారు, ఆస్తి వస్తుంది, అప్పులు పోతాయనే సువార్త కాదు. దేవుని తీర్పు రాబోతుంది. నీవు తీర్పులో నుంచి తప్పించబడడానికి ఆయన తన కుమారుని లోకములో నీ కొరకు నా కొరకు సిలువ మరణానికి అప్పగించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో నీవు జీవిస్తే నీవు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటించబడతావన్నటువంటి ఆలోచన, బ్రతుకు, నిత్య సువార్తతో కూడిన జీవితాలు మేము కలిగి ఉండాలని ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు ప్రభా. మనుషులకు ఎంత భయపడతామో, ఎంత భయపడి ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలో నైనా మా పెదవుల నిండా అవే తండ్రి, మా నోటి నిండా అదే ప్రభువా. తప్పించుకోవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పేయచ్చు, మేము ఎన్నిసార్లైనా ఏమార్చచ్చు, కానీ నీ దగ్గర ఒక్కసారి కూడా నేను ఏమార్చలేం ప్రభా. ఏ ఉద్దేశంతో మేము ఒక మాట అన్నామో, ఏ తలంపులతో ఒక క్రియ చేశామో వాటిని నువ్వు బహిరంగముగా బయలుపరచు దినానా సిగ్గుతో తల వంచుకుని ఏడ్పును పండ్లు కొరకటుండే స్థలానికి వెళ్ళవలసిన వారమేమవుతామేమో. ఈ రాత్రి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ సమయానుకూల ధ్యానాల్లో నాయనా, ఈ లైవ్ ఆరాధనలో ఏకీభిస్తున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి యవ్వన బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయనా. చిన్న బిడ్డలైతే ఇంకా వాక్యం ఎరగని వారుగా ఉన్నారు, పెద్దలైన వారు తండ్రి, యవనస్తులైన వారు ఎన్నో మాటలు మాట్లాడేవారు. ఇదిగో ప్రభా, తీర్పును కూర్చున్న భయం ఎంత మట్టుకుంది. మన బంధువు కాదు, ఈ పక్కున్న ఆ పక్కున్న తీర్పు తెచ్చి మనం అనుకున్నవి జరిగించుకోవడానికి. ఆయన ఈ లోకములో తీర్పు రాకముందు మనకు బంధువే, కానీ తీర్పు సమయంలో నీవెవరో ఆయన ఎవరో. ఆయన తీర్పు తీర్చేవాడు, నీవు తీర్పులో నిలబడే వ్యక్తివి. జాగ్రత్త అని మాతో మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభా. భ్రమలో బ్రతుకుతున్నాం, తప్పించుకోవచ్చు అనుకుంటున్నాం. ఇదిగో ఆ తీర్పు దినానికి ముందుగా నేను అప్పుడు దేవునికి భయపడతాను, పరిశుద్ధంగా జీవిస్తాను, రక్షణను కొనసాగిస్తానన్న భ్రమలో బ్రతుకుతున్నాం. అనుకోనని గడియలో దొంగ ఏ రీతిగా వచ్చునో ఆ రీతిగా తీర్పు రాబోతుంది. సిద్ధపడడానికి ఏమీ లేదు, అప్పటికప్పుడు సర్దుకోవడానికి ఏముండదు. సమయం ఉండగానే ఇదిగో నాయనా నీ తీర్పుకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి ఈ కరోనా వ్యాధిని మా మధ్యకు నువ్వు పంపినందుకు స్తోత్రాలు ప్రభా. భయపడే మనుషులం కాదు, అంత సులభంగా మేము భయపడే మనుషులం కాదు ప్రభా. ఓ ఈ మాటలు చెప్పింది పలానా సేవకుడే కదా, ఈ మాటలు ఎవరికో నాకు కాదు, నేను తీర్పుకు భయపడాల్సింది ఇంకా చాలా దినాలు ఉన్నాయి. ఇంకా ఆ తలంపుల్లో ఎవరైనా ఉంటే అయా నీ సిలువ ప్రేమను బట్టి వారు నాయన మారు మనసు పొందినట్లు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతకాలం ప్రభా, ఎంతగా సహిస్తావు ప్రభా, ఎంతగా దీర్ఘశాంతం చూపిస్తావు ప్రభా. మార్పు చెందుకోవడానికి, నీకు భయపడి బ్రతకడానికి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి, వణకుతో భయముతో రక్షణ కొనసాగించడానికి కృప చూపండి ప్రభా. ఈ రాత్రి ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా. నేను వట్టివాడను, నా మాటలు వట్టివి, కానీ నీ కృప నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. ఏ రీతిగా ఆ దినాన ప్రభా 3 దినాల నీ ప్రియ కుమారుడు సువార్త చెప్పాక వారు కాపరలేని గొర్రెల వలె చెదరి ఉన్నారని చూచి వారి మీద కనికరపడి వాక్యం చెప్పి, దాని తర్వాత వారు 3 దినాల నుండి ఇక్కడ ఉన్నారు, వారిని ఇప్పుడు ఇంటికి పంపిస్తే మార్గ మధ్యంలో మూర్ఛిల్లుతారని చెప్పి వారికి ఆహారం పెట్టి వారిని స్వస్థపరిచి పంపిన దేవుడవు. నీ సన్నిధిలో గడిపిన ప్రతి కుటుంబం యొక్క భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి అక్కరని మహిమలో తీర్చబోతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. స్వస్థపరచబోతున్నందుకు స్తోత్రాలు, నెమ్మది సమాధానాలు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. ఏ కుటుంబంలో కలహముందో, ఏ కుటుంబంలో అసమాధానముందో తొలగించండి ప్రభువా. ఇదిగో నాయన భయాందాలను తొలగించండి ప్రభువా, కలవరాన్ని తీసివేయండి ప్రభువా, నీ మీద ఆనుకునే బ్రతుకులు దయచేయండి ప్రభువా. బిడ్డలు కూర్చొని రోధిస్తున్న తల్లిదండ్రులు మాట వినడం లేదని, అయ్యో వాళ్ళ భవిష్యత్తు ఇక్కడే ఆగిపోయింది, అయ్యో భవిష్యత్తుకి అనేక ఆటంకాలు వస్తున్నాయని చింతిస్తూ దిగులు పడుతున్న ప్రతి తల్లి, తండ్రి, ప్రతి యవ్వన బిడ్డ, భవిష్యత్తు నా చేతిలో లేదు, నా దేవుని చేతిలో ఉంది.
ఆయన ఎప్పుడు ఏ సమయంలో నన్ను ఎక్కడైనా ఏ రీతిగానే హెచ్చించగలడన్నటువంటి ఆలోచనలోకి నడిపించండి ప్రభా. భయపడకుండా నీ యందు నిరీక్షణ ఉంచడానికి సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రాలు నైనా. మా దేశ బిడ్డలు ఎంతమంది నా ప్రభా, ఇక మా ప్రియులు, మా రక్త సంబంధికులుగా విదేశాలలో ఉంటున్నారు. వారున్న పరిసరాలలో ఎంతగా నా ప్రభా ఈ కరోనా వ్యాపించిందో, మా బిడ్డల్ని ఇప్పటిదాకా కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఇంక ముందుకు కాపాడబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. మా దేశము, యావత్ ప్రపంచము, మా రాష్ట్రము, మా జిల్లా, మా ప్రాంతాలను మీ దృష్టికి తెస్తున్నాం ప్రభా. స్వస్థపరచు దేవుడవు అయ్యా. మాలో రావలసిన మార్పు వచ్చినప్పుడు నువ్వు ఆపేస్తావు. వ్యాక్సిన్ వచ్చినప్పుడు కాదు, మందు కనుగొన్నప్పుడు కాదు ఇది ఆగిపోయేది. ఇదిగో నెలలు ఉంటుంది, సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ డిసెంబర్లో వస్తుంది, ఇదిగో సంవత్సరం వస్తుంది. అనేక మాటలు వింటున్నాం. నీవు అనుమతిస్తేనే ప్రభా, నీవు నా ప్రభా సిగ్నల్ ఇస్తేనే అది మనుషులను తాకుతుంది ప్రభా. మమ్మల్ని నాయన నీ తీర్పుకు సిద్ధపరచడానికి దీన్ని ఇచ్చాం. మేము భయపడడానికి, మహా తీర్పుకు, అంతిమ తీర్పుకు మిమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కృప చూపమని ఈ రాత్రి దీవెనలకు, కాపుదలకు అప్పగించుకొంచు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ఇదిగో నాయన మా దేశాన్ని, ప్రపంచాన్ని మరొక్కసారి నీ సన్నిధి, వ్యాధిగ్రస్తులందరినీ కూడా స్వస్థపరచండి నైనా. వారిని బాగు చేయడానికి క్వారంటైన్, ఐసోలేషన్, ఇదిగో నా ప్రభా ఎవరెవరు ఎన్ని ప్రయత్నాలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్స్, సిబ్బంది, మున్సిపాలిటీ, పోలీస్, ప్రతి వ్యవస్థను దీవించమని ఇది నా పరిచర్లో వాడుకున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమిని జరుగునుగా. మానదిన ఆహారం నేడు మాకు దయచేయి. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించము. మేము శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమ నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాన్యోన్య సహవాసం ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న మనకు, మన ప్రియులకు, మన పట్టణాలకు, దేశాలకు, రాష్ట్రాలకు, ప్రపంచానికి తోడయిండి నడిపించి కాపాడి ఆయన తీర్పుకు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సమయానుకూల ధ్యానములో, ఆరాధనలో నేటి వరకు మాతో కలిసి ప్రభుని ఆరాధిస్తున్న మీకు అందరికి కూడా మరొకసారి ప్రభు నామములో నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆసక్తి మేరకు, ఆశ మేరకు, నాకు దేవుడు ఇచ్చిన సందేశాలు మీతో పంచుకోవడానికి దేవుడు నన్ను బలపరుస్తున్నందుకు ఆ దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనేకులు ఫోన్స్ ద్వారా, అలాగూ మీ కామెంట్స్ ద్వారా, పలు రకాలైన సోషల్ మీడియా ద్వారా కూడా మరి నన్ను ప్రోత్సహిస్తూ ఈ పరిచర్యను బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కొందరు ఆర్థికంగా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అవసరతలను బట్టి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి 3వ తేదీ ఆదివారం తిరిగి సెయింట్ పీటర్ సిటీ ప్యారిష్, నేను ఎక్కడ సేవ చేస్తున్నానో ఆ సంఘం నుండి, ఆ ఆలయం నుంచి మార్నింగ్ 9 o'clock లైవ్ ఆరాధన ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ లాక్డౌన్ కంటిన్యూ కాబడితే మనము తిరిగి మంగళవారము మరి ఈ సమయానుకూల ధ్యానాలలో మన కొంత మార్పుతో దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి అవకాశం ఉంది. ప్రార్థించండి. మరి మనం ఏదో అయిపోవాలన్నది కాదు, దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా, దేవుని భయముతో బ్రతకాలన్నది నా ఆశ. దేవుడు నాలో కలిగించిన ఆశను బట్టి, నన్ను బలపరుస్తున్న కుటుంబ సభ్యులు, ప్రియులు, రక్త సంబంధికులు, సంఘాన్ని బట్టి ప్రభువుని నేను గణపరుస్తూ ఉంటున్నాను. ప్రభులో బలపడండి, ప్రభు తీర్పుకు సిద్ధపడండి. దేవుడు మనందరినీ కాపాడును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. వన్ అండ్ ఆల్.